10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెంకర్ పాలెం. ఈరోజు మనం కాశీ సెట్కి వచ్చాం. కాశీ సెట్ స్టార్టింగ్ ఈ భూమి మీద మిగిలిన చివరి నగరంలో రాజేంద్ర ప్రసాద్ గారు స్టార్టింగ్ రాయ క్యారెక్టర్ చాలా మంది చివరి నగరానికి కాశీకి వస్తారు. సెట్ మనకి అటుపక్క ఉంది. ఇందులో మనం చెప్పుకున్నట్టు దీంట్లో అసలు ఎంతమందిని కుక్ ఇచ్చి వెహికల్లో అసలు ఎంతమందిని తీసుకురావడం, అసలు చివరి నగరం అని డైలాగ్ చెప్పడం కానీ ఆ విజువల్ కానీ అసలు ఎక్సలెంట్. అసలు సెట్ పరంగా చూసుకుంటే ఎదురుగా ఆపోజిట్ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వేస్తారు టెంపుల్ది. సూర్యరథ చక్రాన్ని ప్రభాస్ గారు తాగుతూ అది పడిపోగానే ఆపడం రథచక్రాన్ని. అక్కడే ఒక హింట్ మనకి నాగశ్విని గారు ఇవ్వడం జరిగింది. అసలు వెహికల్ని ఈ పరంగా మనం ఇందాక చూసాం. ఖైరా వెహికల్, ఆటో వెహికల్ అండ్ మౌంటీ బైక్ అండ్ రిక్షా వెహికల్ అండ్ క్రెయిన్ వెహికల్. ఆల్మోస్ట్ అక్కడ మనం చిన్న రథాన్ని కూడా చూసాం ఆల్మోస్ట్ చాలా దాకా. ఇక్కడ ఇదొక డిఫరెంట్ కేటగిరీ. అసలు నాగశ్విని గారు థాట్ కానీ అసలు ఎట్లా మొత్తం ఐరన్ A to Z అసలు ఆయన అడ్వాన్స్గా ముందే ఊహించి ఈ టైప్ వెహికల్ని కానీ అసలు ఇట్లా ఇంతమందిని అసలు దీంట్లో పెట్టడం కానీ వెహికల్స్ కానీ ఆ సెట్ ప్రాపర్టీ కూడా మనం చూసుకునేసరికి కింద మొత్తం డిఫరెంట్గా అనిపించింది. అసలు A to Z అక్కడ ఒక వెహికల్ కూడా ఉంది. మళ్ళీ మన చిన్న మౌంటీది స్టార్టింగ్లో చూపించేది. ఇంకా సెట్లో ఇంకా మనకి ఇందాలు చూపించిన సెట్లో కూడా ఆల్మోస్ట్ చాలా దాకా వెహికల్స్ అన్ని బాగా యూజ్ చేశారు. కాశీ ప్రాంతానికి రోడ్ మీద ట్రక్ నడిచే ప్రాంతం కూడా అక్కడే ఉంది ప్లేస్ అది. ఇంకా దాని నుంచి సెట్ ఈ ప్రాంతంలో ఇక్కడ దాకా ఎండ్ దాకా వేసారు టెంపుల్ దాకా. ఇప్పుడు మనం కాశీ సెట్కి వచ్చాం. ఇక్కడ చూసుకునేసరికి లోపలంతా సెట్ అంతా యాస్టీజ్ సినిమాలో మ్యాక్సిమం చూసిన లాగానే అనిపిస్తుంది. ఇక్కడ సెట్ పరంగా కానీ ఏదైనా ఇప్పుడు కాస్ట్యూమ్ కానీ అక్కడ కొన్ని ఫైటింగ్ సీన్స్ ప్రకారం ఉన్నాయి. ఇక్కడ చూసేసరికి ఆ ఫైటింగ్ సీన్స్ కూడా కొన్ని విజువల్స్ పరంగా అంతా సెట్ అంతా యాస్టీజ్ చివరి దాకా వేసారు ఇక్కడ. దాని నుంచి దీనికి ఆల్మోస్ట్ లాంగ్ అనిపించింది కూడా. కాశీ సెట్ మొత్తం అసలు పెట్టేశారు ఇక్కడ ఆల్మోస్ట్ దాకా. ఇదిగోండి ఇల్లు ఆ సీన్లో ఒక షార్ట్లో ఉంటుంది. ఇక్కడ నుంచొని ప్రభాస్ గారు ఇటు వెళ్తూ మాట్లాడుతూ దిగేది సీన్ అది ఇదే. చూసేసరికి ఒక రూమ్ బ్లాక్ లా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ సెట్ అంతా చూసుకునేసరికి ఇక్కడ యాస్టీజ్ ఇది బ్లాక్ అంతా చాలా వుడ్తో చేసినట్టు ఉంది. అసలు ఇక్కడ ఇందాల ఆ సెట్లోనే నాకు అంత భయంగా అనిపించింది. ఇక్కడ ఏది ఎటు పడుద్దో కూడా తెలియట్లా. ఐరన్ అంతా కూలిపోయేటట్టు అనిపిస్తుంది మొత్తం సెట్ A to Z చూసుకునేసరికి. కానీ ఏదైనా అసలు ఇది చివడ టెంపుల్ది సూర్య రథచక్రం. ప్రభాస్ గారు ఇందాల ఒక స్టాల్ దగ్గర ఆపి చక్రాన్ని ఇట్లా పట్టుకునే సీన్ అంతా ఇదే. అది పడి సూర్య రథచక్రాన్ని ఆపుతారు కర్ణుడు ప్రభాస్ గారు సినిమాలో, కల్కి సినిమాలో ఈ సూర్య రథచక్రం పడడం దగ్గర నుంచే మనకంటే ఒక హింట్ ఇచ్చారు. రీసెంట్గా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ తెలుస్తుంది. రథచక్రాన్ని ఒక్క చేతితో ఆపడం ప్రభాస్ గారు, సెట్ అంతా చూపించడం. ఇక్కడ తాగుతున్నప్పుడు సడన్గా పడిపోద్ది పైనుంచి, చూపించిన దానికి తగ్గట్టు ఉంది. ఇక్కడే ప్రభాస్ గారు కూర్చొని తాగుతూ ఉండగా ఇది సడన్గా పడితే వెళ్తారు. అసలు చూసేసరికి ఎంత బాగా పెట్టారంటే ఇది ఆల్మోస్ట్ ఉండుద్ది వెయిట్ గట్టిగా. ధర్మాకోల్ సెట్ అంతా ఈ సూర్య రథచక్రం నుంచే హింట్ వచ్చింది. ఎక్కువ మీమ్ పేజ్లు కానీ మనం సోషల్ మీడియాలో చూసుకునేసరికి అక్కడి నుంచే కర్ణుడు అని ఒక హింట్ అయితే ఇచ్చారు మనకి నాగశ్విని గారు. సినిమాలో మనం ఆ పాయింట్ చూస్తే పర్టికులర్గా ఆ పాయింట్ నుంచి అర్థమైపోద్ది. రథచక్రాన్ని ఆపేవాడు ఒక్కరు మాత్రమే కర్ణుడు, ఓన్లీ సూర్య రథచక్రాన్ని. ఆ సీన్ మొత్తం దీంతో మంచిగా చూపించారు. అసలు సెట్ పరంగా కానీ ఎంత ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం ఇక్కడ ఒక ప్లేస్లో వేసారు. కాశీ అంతా చాలా బాగుంది. అసలు చూసారు కదా. ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా సెట్స్ అన్ని చూపించడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను వెంకర్ పాలెం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.